తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. లక్ష్యం అనే ధారావాహిక వినేద్దామండి. ఇది 2011లో స్వాతి మాసపత్రికలో వచ్చింది. రాసిన వారు శ్రీమతి తనికెళ్ల కళ్యాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బాలబానుడు తన లేత కిరణాలను ప్రసరింపజేస్తూ లోకంలోకి అడుగు పెడుతున్నాడు. నవంబర్ నెల కావడం వలన శీతల గాలులు వీస్తున్నాయి. రాత్రంతా మొక్కలపై కురిసిన మంచు బిందువులు ముత్యాల్లాగా మెరిసిపోతున్నాయి. ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలంటే ప్రాతకాలంలోనే సాధ్యమవుతుంది. పచ్చటి పరిసరాలలోని అందం, ప్రశాంతత చూసేవారి హృదయాలను పరవశింపజేస్తుంది. ఉదయం వేళలో పూల మొక్కల మధ్య నిలబడిన శిరీషకు ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు అన్న దేవులపల్లి వారి పాట గుర్తుకొచ్చింది. నందివర్ధనం పచ్చటి మొక్క నిండా తెల్లగా మెరిసిపోతూ పూసింది. ముద్దుగా తెల్లగా ప్రకాశిస్తున్న ఆ పూలు వెన్నెల మొలకల్లాగా ఉన్నాయి. పక్కగా ఎర్రటి ముద్దమందారాలు, రేఖమందారాలు, పసుపు ముద్దమందారాలు విరగబూశాయి. శిరీషకి పచ్చటి మొక్కల నుండి పూలను వేరు చేయాలనిపించలేదు. శిరీష నిస్సహాయంగా శిరీష అన్న తల్లి పిలుపు వినబడిన వైపు చూసింది. చేతిలోనున్న పూల సజ్జ వైపు చూసింది. సిరి, పూలందాలు చూస్తూ ఉండిపోయావా? త్వరగా రామ్మా, వసుంధర పిలిచింది. శిరీష తెప్పరిల్లి మొక్కలన్నింటినీ తనివి తీరా తృప్తిగా చూసింది. ప్రతి మొక్కకి 4-5 పూలను వదిలి మిగిలినవి కోసింది. బంతి పూలను కూడా కోసింది. సజ్జ నిండగానే ఇంటి లోపలకు అడుగుపెట్టింది. వసుంధర 2 గ్లాసులతో టీ తీసుకుని వచ్చింది. తల్లి కూతురు మౌనంగా టీ తాగుతున్నారు. ఇద్దరి మనసులో ఏవేవో ఆలోచనలు. కూతురి మౌనాన్ని భరించలేక వసుంధర అంది, సిరి, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఏముంది, ఏం చేస్తే డబ్బు సంపాదించవచ్చునా అని ఆలోచనమ్మా. వసుంధర కదిలిపోయింది. సిరి, నాన్నగారి మాటలు పట్టించుకోకు. ఈ ఏడాది 10th క్లాస్ కదా, శ్రద్ధగా చదువుకో. ఈ సెగలేవి పడకో బతిమాలుతున్నట్లు చెప్పింది. శిరీష తల్లి మొహంలోకి చూసింది. అలాగే అనుకున్నానమ్మా. ఎలాగైనా పట్టుదలగా చదవాలనుకున్నాను. కానీ పదే పదే ఆ మాటలు వింటుంటే ఏదైనా చెయ్యాలనిపిస్తోంది అంది. వసుంధర మృదువుగా అంది, ఈరోజు పరిస్థితులు రేపుండవు. రేపట్లాగా మనకి ఎల్లుండి ఉండకపోవచ్చును. ప్రాధాన్యం ఇవ్వాల్సింది నీ చదువుకే. వెళ్ళి చదువుకో. స్నానం చేసి నేను పూజ చేసుకుని వస్తాను అంది వసుంధర కూతురి చేతిలోని గ్లాస్ అందుకొని. శిరీష వెళ్ళిపోయింది కనుక వసుంధర నిశ్చింతగా స్నానానికి వెళ్ళింది. శిరీష గదిలోకి వెళ్ళింది. అక్క, అన్న చెరొక మంచం పైన దుప్పట్లు కప్పుకొని హాయిగా నిద్రపోతున్నారు. తల్లి వాళ్లను తెల్లవారుజాము నుండి లేపుతుంది. కానీ వాళ్ళు లేవరు. నిద్ర ఎక్కువే, బద్ధకం కూడా ఎక్కువే. శిరీష ఇంగ్లీష్ బుక్ తీసుకుని చదువుకోసాగింది. కొద్ది క్షణాల్లో ఆ అమ్మాయి పరిసరాలనే మర్చిపోయింది. వసుంధర పూజ పూర్తి చేసుకుని వంటగది వైపు వెళుతూ పిల్లల గదిలోకి వచ్చింది. ఇంకా రాజు, స్వప్న లేవలేదు. వసుంధరకి చాలా కోపం వచ్చింది. ఎంత ఓర్పు తెచ్చుకున్నా ఈ పిల్లలతో చాలడం లేదనుకుంది. ఎప్పుడు చూసినా షికార్లు, ఇంట్లో ఉంటే టీవీ లేదా నిద్ర. మరి చదువు విషయం? గట్టిగా వీపు మీద కొట్టి ఇద్దరినీ లేపింది. గట్టిగా పిలిచి లేపితే భర్తకి నిద్రాభంగం అవుతుంది. ఆయన 7 దాటితే లేస్తాడు. అప్పుడు ఆద్రాబాద్రాగా తెమిలి స్కూలు పిల్లలను దింపడానికి ఆటో తీస్తాడు. అబ్బా, ఏమిటమ్మా అంత గట్టిగా కొట్టావు? స్వప్న చిరాకుగా అంటూ మళ్ళీ పడుకోబోయింది. పడుకుంటే ఊరుకోను, ముందు లేచి కాసేపు చదువుకో, వసుంధర కసురుతూ చెప్పింది. రాజు తల్లివైపు చూసి, నువ్వు వెళ్ళమ్మా, లేచి వస్తుందిలే అన్నాడు. వసుంధర తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. అన్నగారు తిడితే అప్పుడు అయిష్టంగా లేచింది స్వప్న. పెరటివైపు వెళుతూ చెల్లిని చూసింది. దీనికి నిద్ర పట్టదో ఏమిటో, లేచి చంపుతుంది అనుకుంటూ వెళ్ళింది. ప్రసాద్ నిద్ర లేచేపటికి వసుంధర టిఫిన్ రెడీ చేసింది. స్నానం పూర్తి చేసుకుని వస్తూ పడుకున్న కొడుకును చూశాడు. అయినా ఏమీ అనలేదు. వసుంధర లేపుతుంటే, పోనీ కాసేపుంటే వాడే లేస్తాడు అన్నాడు. వసుంధర ప్లేట్లో పెసరట్లు పెట్టి అందించింది. అది కాదండి, మధ్యాహ్నం మీరు వచ్చేటప్పటికి వాడు ఉండడు. రాత్రి మీరు వచ్చేటప్పటికి వాడు పడుకోవడమో, మీరు అలసిపోయి మాట్లాడకపోవడమో అవుతోంది. అందుకే ఇప్పుడైతే బాగుంటుంది అంది.
ప్రసాద్ అట్టుముక్క చట్నీలో అద్దుకుంటూ వాడితో మాట్లాడేదేముంది అన్నాడు. కూతుళ్ళ కోసం బాక్సులు సర్దుతున్న వసుంధర ఆశ్చర్యంగా చూసింది. అతడు టిఫిన్ తింటున్నాడు. వసుంధరకి అనుమానం వచ్చింది. భర్తకి వాడితో ఏమి మాట్లాడాలో తెలియదా? తెలిసినా తెలియనట్లు ఈ నటన ఏమిటి? ప్రసాద్ చిన్నగా అన్నాడు. వాడు పరీక్ష పోయి చాలా బాధపడుతున్నాడు. వసుంధర ఉండబట్టలేక అంది. వాడికి శ్రద్ధ ఉంటే బాగా చదివేవాడు, పరీక్ష పాస్ అయ్యేవాడు. పోన్లే, ఆ విచారంతో ఇంటి పట్టున ఉంటున్నాడా? అడ్డగాడిదలాగా వీధులు తిరుగుతున్నాడు. బావుంది, రోజంతా ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ ఎలా కూర్చుంటాడు? కాలక్షేపానికి వెళ్ళాడేమో అన్నాడు. అందుకే మీకు చెప్తున్నాను, వాడికి ఏదన్నా చిన్న ఉద్యోగం చూడండి. రాత్రి వచ్చి చదువుకుంటాడు, మీకు ఆసరాగా ఉంటాడో చెప్పింది. బావుందే, ఈ ఏడాది పరీక్షకి తెమలాలి కదా. పనిలో పెడితే ఎలాగా? వాడి భవిష్యత్తు ఏమవ్వాలి? సాయపడటానికి మీరు ముగ్గురు ఆలోచించండి అంటూ తేల్చేశాడు. మరొక అట్టు వేయించుకుని తిని బయటికి వెళ్ళిపోయాడు. వసుంధరకి కోపంగా ఉంది. ఎదిగిన కొడుకును సాయం చేయమనడో, చదువుతున్న ఆడపిల్లల మీద బాధ్యత పెడతాడో, ఎలాంటి మనిషో అనుకుంది. శిరీష కంచంలోకి చద్దన్నం పెట్టుకొని గోంగూర పచ్చడి వేసుకొని వచ్చింది. అమ్మా, నువ్వు కూడా టిఫిన్ చెయ్యి చెప్పింది. స్వప్న పెసరట్లు ప్లేట్లోకి పెట్టుకోబోయింది. వసుంధర వారించింది. ఇప్పుడు చద్దన్నం తినవే, బాక్సులో మధ్యాహ్నానికి టిఫిన్ పెట్టాను అంది. ఏమిటమ్మా, వేడిగా అట్లు తిననీయకుండా చద్దన్నం తినమంటావు? నాకు నచ్చదు చిరాకుగా అంది స్వప్న. చెల్లి తినడం లేదా? వెళ్ళి తిను చెప్పింది వసుంధర. అన్నింటికీ చెల్లి చెల్లి అంటావు, అదొక మొద్దు, దేనికైనా రెడీ అసహనంగా అంది. స్వప్న, నోరు పారేసుకోకు. పెసలు కొద్దిగా ఉంటే నానబెట్టాను, అన్నం తిను చెప్పింది. అలాగైతే నాకేం వద్దు, బాక్స్ కూడా వద్దు అంటూ వెళ్ళిపోబోయింది. వసుంధర ఉన్న 2 అట్లు తెచ్చి పెద్ద కూతురికి అందించింది. శిరీష వైపు గర్వంగా చూసి ప్లేట్ అందుకుంది స్వప్న. అన్నం తినడం ముగించి చేతులు కడుక్కోవడానికి వెళ్తున్న శిరీష నెమ్మదిగా అంది. అవి అమ్మకి ఉన్నవి. స్వప్న చెల్లివైపు ఒకసారి చూసి తల తిప్పుకుంది. ఈ మాట నువ్వు ముందు చెప్పవచ్చు కదా అంది తన తప్పు ఏమీ లేనట్లు. ఎవరికి వారు గ్రహించుకోవాలి అంటూ శిరీష వెళ్ళిపోయింది. కాసేపయ్యాక పుస్తకాలు సర్దుకుంటూ చెప్పింది. అమ్మా, డబ్బాలో కొద్దిగా గోధుమ నూక ఉంది, నువ్వు ఉప్మా అయినా చేసుకో. శిరీష తల్లికి చెప్పి అక్క బయలుదేరాక కదిలింది. హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఒకే క్యాంపస్లో ఉన్నాయి. ఇద్దరూ కలిసి ఒకే సైకిల్ మీద వెళతారు. సందడి సద్దుమణిగాక బద్ధకాన్ని వదుల్చుకొని రాజు లేచాడు. కాలకృత్యాలన్నీ అయ్యాక తల్లి దగ్గర చేరాడు. పెసరట్లను చూస్తూనే చిరాకు పడ్డాడు. హాయిగా పూరీలు చేయవచ్చు కదమ్మా, ఈ పెసరట్లు పెట్టి బాదుతున్నావు. పెసలు బలం కలిగిస్తాయి, తిను. ఎప్పుడూ పూరీలు చేయడానికి నూనె ఉండాలి కదా చెప్పింది వసుంధర. నీ పొదుపుతో చంపుతున్నావు అంటూ గొనుగుతూ వాటిని తిని తల్లిని వేధించి 20 రూపాయలు తీసుకొని ఇంట్లో నుండి బయటపడ్డాడు. వసుంధరకి ఉప్మా చేసుకోబుద్ధి కాలేదు. పెరట్లో నుండి నిమ్మకాయ కోసి తెచ్చుకొని నీళ్లు కలుపుకొని తాగింది. ప్రసాద్కి అన్నం అదరువులు వేడిగా ఉండాలి. అందుకే 12 గంటలప్పుడు వంట మొదలు పెడుతుంది. అతడు 1 గంట దాటాక ఎప్పుడైనా వస్తాడు. వసుంధర పిల్లలు భర్త విడిచిపెట్టిన బట్టలు తీసుకెళ్లి ఉతికింది. పని పూర్తి అయ్యాక ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే ఆనపకాయ ముక్క తప్ప కూరలు లేవు. 2 రోజుల నుండి భర్తకు కూరలు తెమ్మని చెప్తూనే ఉంది, వినిపించుకోడు. అన్నం దగ్గర కూర్చుంటే మళ్ళీ పేచీలు. వసుంధర నిట్టూర్చింది. అయితే ధనవంతులుగా పుట్టాలి, లేదా నిరుపేదలుగా ఉన్న కష్టం సుఖం తెలుస్తుంది. గోచీకి ఎక్కువ, గావంచాకి తక్కువ అన్నట్లుంది తమ జీవితం. పెసరపప్పు వేసి ఆనపకాయ పప్పు కూర చేసి చారు పెట్టింది. ఈ రెండింటితో భర్త తింటాడా, అల్లరి పెడతాడా అనుకుంది. వసుంధర ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి ఉల్లికారం నూరింది. హమ్మయ్యా అనుకుంది. సాయంత్రం పిల్లలు ఇల్లు చేరారు. వాళ్ల మొహాలు వాడిపోయి ఉన్నాయి. వాళ్ల ఆకలి, నీరసం వసుంధరకి తెలుసు. కానీ ఏం చేస్తుంది? టీ పెట్టి అందించింది. అది తాగినా వాళ్ళకి కడుపులో ఎలకలు పరిగెడుతూనే ఉన్నాయి. శిరీష కుక్కర్ తీసి అన్నం ఉల్లికారం పెట్టుకొని అక్క దగ్గరికి వచ్చింది. కాస్త నూనె వేసి కలిపిన అన్నం ముద్దలు కలిపి అక్క నోటికి అందించింది. స్వప్న అసంకల్పితంగా నోరు తెరిచింది. ఇద్దరూ తృప్తిగా తిన్నారు. శిరీష నవ్వుతూ అంది, ఇప్పుడు మనం తిన్న ఉల్లికారం పచ్చడి అన్నానికి ఏ టిఫిన్లు సరితూగుతాయి చెప్పు? మన ఆకలి ఎంత బాగా తీరింది అంది. స్వప్న మాట్లాడలేదు. తల్లి క్యారేజ్ పెడతానంటే ఫ్యాషన్ కాదని వద్దంటుంది. బాక్స్ అయితే పర్వాలేదు, క్యారేజ్ అంటే ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారు.
బాక్స్లో పెట్టుకునే టిఫిన్ కానీ పట్టెడన్నం కానీ ఎదిగే పిల్లలకు ఏం సరిపోతాయి? తల్లి గోల పెట్టినా వినరు. కడుపులో ఎలకలు పారిపోగానే పిల్లలకు హుషారు వచ్చింది. బయట ఆరవేసిన బట్టలన్నీ తెచ్చింది శిరీష. పొందికగా వాటిని మడతలు పెడుతోంది. స్వప్న తన కాలేజ్ విశేషాలు చెబుతోంది. కూతుళ్ళిద్దరూ తన చుట్టూ కూర్చొని కనపడుతుంటే వసుంధరకి 10 మంది బలగం ఉన్నట్లు అనిపించింది. స్వప్న ఎప్పుడూ గలగలా మాట్లాడుతుంది. సిరి అవసరమైనంత వరకే మాట్లాడుతుంది. అవడానికి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, కానీ రూపంలో స్వభావంలో ఎంతో వైవిధ్యం. స్వప్న పసుపు గులాబీ రంగుతో ఉంటుంది. చాలా అపురూపమైన రంగు భగవంతుడు ఆమెకిచ్చాడు. పెద్ద కళ్ళు, సంపెంగ లాంటి నాసిక, చంద్రబింబం లాంటి అందమైన గుండ్రని మొహం, ఉంగరాల జుట్టుతో చూసేవారిని ఇట్టే ఆకర్షిస్తుంది. దానికి తోడు హుషారుగా గలగలా మాట్లాడుతూ ఉంటుంది. తన అందానికి తగిన చోట తనను పుట్టించలేదు దేవుడని అనుకుంటుంది. శిరీష పాలరంగులో తెల్లగా కళగా ఉంటుంది. పొడవైన పిల్ల. కళ్ళు చిన్నవైనా సూటిగా ఎదుటివారిని నిలబెట్టేవిగా ఉంటాయి. ఒత్తైన తలకట్టుతో అందంగా తల్లి వేసే 2 జడలతో ఎప్పుడూ తలలో పూలు ఒకవైపు పెట్టుకుని ఆకర్షణీయంగా ఉంటుంది. అనవసరమైన సిగ్గులు పోదు. పనిచేయడం అంటే ఇష్టం. మొక్కలంటే ప్రాణం. తల్లి అంటే అపురూప ఆరాధన. ఇంటికి వస్తూనే స్వప్న తన చేతిలోని డ్రెస్ ప్యాకెట్ చెల్లెలికి చూపించింది. అది పింక్ కలర్ జరీ వర్క్ చేసిన డ్రెస్. 1000 రూపాయలకు తక్కువ ఉండదు. వసుంధర దాన్ని చూసి కోపంగా అడిగింది, ఎక్కడిదే నీకు ఈ డ్రెస్? మా ఫ్రెండ్ కొన్నారమ్మా. స్వప్న డ్రెస్ వైపు మైమర్పుగా చూస్తూ చెప్పింది. ఎవరా ఫ్రెండ్? ఆడా మగా? తెలియని తీవ్రత వసుంధర స్వరంలో ధ్వనించింది. స్వప్న వెంటనే సమాధానం చెప్పలేదు. శిరీష అక్కవైపు రెప్పవాల్చకుండా చూస్తోంది. చెప్పు, అలాగా నీళ్లు నమ్ములుతున్నావేం? గద్దించింది. స్వప్నలో ధైర్యం ప్రవేశించింది. వీళ్ళు కొనరు, ఎవరో స్నేహంతో కొనిస్తే 100 ప్రశ్నలు, నిలదీయడాలు. మగే. సుధీర్ అని మా సీనియర్. వాళ్ళ చెల్లి మా క్లాసే. బట్టలు కొందామంటే వెళ్ళాను సాయం. అతడు వాళ్ళ చెల్లికి నాకు కొన్నాడు. స్వప్న చెప్పింది. శిరీష తల్లివైపు చూసింది. వసుంధర ఆగ్రహంగా అంది. అతడు ఏ ఆశ లేనిదే ఎందుకు నీకు కొంటాడు? అయినా బయట వాళ్ళు మనకెందుకు కొనాలని నీకు అనిపించలేదా? శిరీష మృదువుగా అంది. అతడు అంత చనువు తీసుకుంటే ఎలా ఊరుకున్నావక్కా? స్వప్న రుసరుసలాడింది. బావుంది. వాళ్ళ చెల్లిలాగా నన్ను చూసి ఉండొచ్చు కదా. ప్రతివారిని భూతద్దంలో పెట్టి చూడకూడదు. అందరి ముందు అతడు మా ఫ్రెండ్ బ్రతిమాలితే ఇంక తప్పనిసరి తీసుకున్నాను. ఆ మాత్రం దానికి మీరిలాగా నిలదీయడం బాగుండలేదు. కోపంగా అంది. అతడు మన దరిద్రాన్ని వేలెత్తి చూపించాడని నీకు అనిపించలేదా? రేపు వెళ్ళి అది అతడి చెల్లికి ఇచ్చేయి. వసుంధర తిరుగులేనట్లు చెప్పింది. ప్రసాద్ వచ్చాక కూడా వసుంధర అదే విషయం చెప్పింది. మనకున్నది తింటాం, మనకి దేవుడిచ్చింది హాయిగా కట్టుకుంటాం, అక్కర్లేని అడియాసలు వద్దు అన్నది ఆవిడ మాటల సారాంశం. స్వప్న రాజు పక్కన చేరింది. అన్నయ్య, నువ్వు చెప్పు. ఫ్రెండ్స్ అన్నాక ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయా, ఉండవా? మేనర్స్ లేని దానిలాగా రేపు తిరిగిస్తే ఏం బాగుంటుంది? తండ్రి వినేలాగా అంది. రాజుకి కూడా ఫ్రెండ్స్ ఎక్కువ. ఫ్రెండ్స్ బైకుల మీద తిరగడం, వాళ్ళ డబ్బుతో సినిమాలు చూడటం, హోటల్స్లో తినడం ఎక్కువే. అలాగా వాళ్ళు ఖర్చు పెడుతున్నారని 10 రోజులకి ఒకసారైనా తను పెట్టాలని ఇంటి నుండి డబ్బు లాగుతాడో. అందుకే అన్నాడో. సర్లే, ఈసారికి తీసుకో, మరొకసారి పుచ్చుకోకు అన్న మాటలకి తండ్రి ఏమీ అనకపోవడం స్వప్నకి ధైర్యాన్నిచ్చింది. థ్యాంక్ యూ అన్నయ్య అంటూ అతడి చేతిని పట్టుకుని ఊపింది. శిరీష అక్కడి నుండి వెళ్ళిపోయి వంటింట్లో పనికి సిద్ధమైంది. ఆ పిల్ల అలాగ వెళ్ళిపోవడం తండ్రి కొడుకుల దృష్టిని దాటిపోలేదు. వసుంధర మాత్రం చిరాకుగా అంది. ఏ తప్పు ఒకసారి అంటూ చేయకూడదు. అది అలవాటుగా మారుతుంది. అవతలి వ్యక్తులకి మన మీద అధికారం ఇస్తుంది. కాస్త తెలుసుకొని ప్రవర్తించండి అంది. రాజు విషయం మామూలు చేస్తూ నవ్వేశాడు. అమ్మవన్నీ ఒట్టి భయాలే అన్నాడు. వసుంధర తగ్గకుండా అంది. ఎదిగిన 2 ఆడపిల్లలు గుండెల మీద కుంపట్లలా నీకుంటే తెలుస్తుంది. వాడెవ్వరు ఇవ్వడానికి, ఇదెవరు పుచ్చుకోవడానికి? ఈ ఆలోచన మాత్రం మీకు రాదో? రాజు చెయ్యెత్తి అమ్మా ఇంకాపమన్నానా అన్నాడు. చేసేది లేక వసుంధర ఊరుకుంది. మౌనంగా వెళ్ళిపోయింది. శిరీష, వసుంధర ఒకరినొకరు చూసుకున్నారు. శిరీష కంటే స్వప్న 3 సంవత్సరాలు పెద్దది. రాజు 5 ఏళ్లు పెద్దవాడు. అయినా ఆలోచనలో ఎందుకు వెనక ఉంటారు? వసుంధరను ఎప్పుడూ తొలిచివేసే ప్రశ్న అదే. ఎవరు చెప్పారని శిరీష తన లిమిట్స్లో తాను ఉంటుంది. చెప్పినా స్వప్న ఎందుకుండదు?
ప్రసాద్ భోజనం అయిన దగ్గర నుండి చూస్తున్నాడు. భార్య ఇంకా నిద్రపోవటానికి రావడం లేదు. చివరికి చిరాకుగా అన్నాడు, ఇంకా ఎంతసేపు పనులు? లైట్లు ఆర్పిరా. వసుంధరకి సిగ్గు వేసింది. ఏమిటి తడి స్వభావం? ఎదిగిన బిడ్డలున్నారు. అందులో సిరి పాపం శ్రద్ధగా చదువుకుంటోంది. దానికి ఇబ్బంది కలిగించడం తప్ప ఇతడి గోలేమిటి? వసుంధర 2 చెంచాల నూనె వంటింట్లో పోసేసింది. దాన్ని శుభ్రం చేయడానికన్నట్లు ఉండిపోయింది. కొన్ని విషయాలు పెద్దల కంటే పిల్లలకే బాగా అర్థమవుతాయి. శిరీష పావుగంట గడిచాక నిద్ర వస్తోంది, తెల్లవారుజామున లేచి చదువుకుంటాను అంటూ పడుకుంది. వసుంధర మనసు బాధపడింది. ఎవరైనా పిల్లలను చదువుకోమంటారు. అందుకు విరుద్ధం ఇతడు 10 గంటల వరకైనా ఆటో నడుపుకోవచ్చు. అప్పుడు ఇంటికి వస్తే సరిపోతుంది కదా. వసుంధర ఇంటివైపు చూసింది. ఒక గది, కాస్త పెద్ద వసారా, వంటిల్లు. ఇది తమ ఇల్లు. గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని తాము కాస్త జరిపి వంటిల్లు రేకులతో ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు వసారాలో, తాము గదిలో. వసుంధర తనను ఉక్కిరిబిక్కిరి చేసి చుట్టేస్తున్న భర్తను సిగ్గుగా చూస్తూ నెమ్మదిగా అంది, కాసేపు మీరుండవచ్చును కదా, పిల్లలు ఇంకా పడుకోలేదు, వాళ్ళేమనుకుంటారు అంది. అతడు గట్టిగా నవ్వాడు. ఆమె భయంగా హాలు వైపు చూసింది. ఈ రోజుల్లో టీవీ, సినిమాలు, పిల్లలకి చెప్పని విషయాలు ఏమైనా ఉన్నాయా? మనలాంటి వాళ్లే ముందుంటారు అతడు చెప్పాడు. శిరీష తను చదివిన విషయాలు గుర్తు చేసుకుంటూ మనసులో వెళ్ళిస్తూ నిద్రలోకి జారిపోయింది మెల్లగా. స్వప్న దుప్పటి ముసుగు పెట్టింది కానీ పడుకోలేదు. శరీరం వేడెక్కిపోయి ఏదో కావాలంటోంది. అటు ఇటు కదలసాగింది. రాజు సౌండ్ లేకుండా టీవీ పెట్టుకున్నాడు. స్వప్నకు కూడా టీవీ చూడాలనిపించింది. కానీ అన్న చూసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అతడు వేరే ఛానల్స్ పెడతాడు. అందుకని ధైర్యం చేయలేక నిద్ర నటించింది. చాలా సంసారాల్లో ఇంతే. భార్యాభర్తలకి ప్రైవసీ ఉండదు. సమిష్టి కుటుంబాలలో బతకడం వలన, ఆర్థికంగా తక్కువ స్థానంలో ఉండడం వలన ఇంటి అద్దె ఎక్కువగా భరించి తగిన సౌకర్యాలతో ఇల్లు తీసుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. మనుషులకు సహజమైన సంసార జీవితం నిస్సారంగా, సిగ్గుగా, తాము మాట్లాడుకుంటే ఎవరు వింటారో అన్న భయంతో నిస్తేజంగా గడిచిపోతూ ఉంటుంది. వసుంధర మర్నాడు భర్త మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు గట్టిగా దెబ్బలాడింది. ఎదిగిన బిడ్డల గురించి ఆలోచించమంది. ప్రసాద్ నవ్వుతూ, సరే ఇప్పుడు ఎవరూ లేరు కదా, పద నా పడక దగ్గరకు అంటూ భార్యను లాగాడు. వసుంధర ఛీ, సిగ్గు లేకపోతే సరి అంటూ విసుక్కున్నా వదల్లేదు. 10 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చిన రాజు వాళ్ళ మాటలు వినబడుతుంటే మౌనంగా వెనక్కి వెళ్ళిపోయాడు. భర్త భోజనం చేసి వెళ్ళాక కొడుకు కోసం ఎదురు చూస్తూ గోడకి చేరగిలబడి కూర్చుంది. కూర్చున్న చోటునే నిద్రపోయింది. రాజు వచ్చి అమ్మా అంటుంటే అప్పుడు లేచింది. కొడుక్కి భోజనం పెట్టి ఆ వేళలో తను చేసింది వసుంధర. ప్రసాద్ రాత్రి రోజు కంటే ఆ రోజు ముందొచ్చేశాడు. ఆటో లోపల పెట్టి ఇంట్లోకి వచ్చాడు. స్వప్న, రాజు ఏవో సినిమా కబుర్లలో మునిగిపోయారు. శిరీష వాళ్ళ మాటలు ఒక చెవిన వింటూ నోట్స్ రాస్తోంది. వసుంధర బట్టలు సర్దుకుంటోంది. ఏయ్ వసు, నీకు మంచి శుభవార్త తెచ్చాను అంటూ ప్రసాద్ హుషారుగా వచ్చాడు. ఏమిటది? మీకు మంచి ఉద్యోగం దొరికిందా? వసుంధర సూట్ కేస్ మూసేసి అడిగింది. గతం గుర్తుకు వచ్చి అతడి మనసు చివుక్కుమంది. వసుంధర కూడా తన పొరపాటుకి నొచ్చుకుంది. అతడి మొహం చూస్తే తను అడిగిన విషయం అతడిని ఎంత బాధ పెట్టిందో అర్థమైంది. ఛ, నాకు ఈ తొందరపాటెందుకు అని తనంతనే విసుక్కుంది. ప్రసాద్ సర్దుకున్నాడు. అతడు చెప్పబోతున్న విషయం వినడానికి పిల్లలు ఆసక్తిగా చూశారు. మా ఆటో డ్రైవర్ కుమార్ లేడు, అతడు తనంతట తాను నా దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా? ప్రసాద్ ఉత్సాహంగా అడిగాడు. వసుంధర కూడా ఆసక్తిగానే ఏమడిగాడు అంది. ప్రసాద్ గారు, మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే నేను మీ పెద్దమ్మాయి స్వప్నను పెళ్లి చేసుకుంటాను. మొత్తం పెళ్లి ఖర్చంతా నేనే పెట్టుకుంటాను. మీరు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు. మీరు మీ వాళ్ళు ఒప్పుకుంటే ఫార్మాలిటీగా మా అమ్మకి పిల్లని చూపించడానికి మంచి రోజు చూసుకొని తీసుకొస్తాను అని అన్నాడు. వసుంధర అయోమయంగా భర్త వైపు, స్వప్న వైపు చూసింది. అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. మరి సంతోషం కాదా? పైసా ఖర్చు లేకుండా కూతురి వివాహం మంచివాడితో కుదురుతుంటే ఆనందం కాదా? ప్రసాద్ సంబరంగా అన్నాడు. అతడు మనవాడే, సొంత ఇల్లుంది, ఇంటర్ వరకు చదివాడు, తల్లి తప్ప బాధ్యత ఏమీ లేదు. ఆటో నడిపి రోజుకి 300 పైనే సంపాదిస్తాడు. బద్ధకం అన్నది లేదు సుమా.
ప్రసాద్ ఆనందంగా స్వప్న దగ్గరికి వెళ్ళి కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు. ఏమైనా నా తల్లి అదృష్టవంతురాలు. నా బిడ్డ అందం, నా మంచితనం చూసి తనంతట తానే పెళ్ళికొడుకు వచ్చాడు అన్నాడు. రాజు వైపు చూసి సంబరంగా, నీ అభిప్రాయం కూడా అడగమన్నాడురా. ఇంతవరకు ఒంటరివాడిని, ఇప్పుడు మీ సంబంధం కలిస్తే మీరందరూ నా వాళ్లే అన్నాడురా. చూసావా ఎంత మంచివాడో అన్నాడు ప్రసాద్. రాజు కూడా ఆనందంగా, అవునాన్న, కుమార్ బాగుంటాడో, మంచివాడో, స్వప్న ఒప్పుకుంటే మంచిదే అన్నాడు. వసుంధర, సరే అందరూ ముందు అన్నం తినడానికి రండి అంటూ లేచింది. నువ్వేమీ మాట్లాడవేమిటే, నీకు ఆనందం అనిపించలేదా? ప్రసాద్ చిరుకోపంతో అడిగాడు. ఎందుకు సంతోషం అనిపించదు? అయినా అమ్మాయి కూడా ఒప్పుకోవాలి కదా అంది. ప్రసాద్కి భార్య మాటలు రుచించలేదు. చిన్న కూతురి వైపు చూశాడు. చూడమ్మా మీ అమ్మ ఎలాగంటుందో అన్నాడు. శిరీష అక్క వైపు చూసింది. ముదురు నీలం రంగు డ్రెస్సులో మబ్బు తునకలాగా అందంగా ఉంది అక్క. మా అక్క బంగారు బొమ్మ నాన్నగారు, ఎవరైనా సరే కోరి వస్తారు అంది. రాత్రి పడుకున్న స్వప్నకి నిద్ర పట్టడం లేదు. తండ్రి వరుస చూస్తే ఈ పెళ్లి చేసేసేవాడిలాగే కనిపిస్తున్నాడు. అక్క బంగారు బొమ్మ నాన్నగారు, ఎవరైనా సరే అక్కను కోరి వరిస్తారు. శిరీష అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఆ మాటలు ఒక్క శిరీష నోటి నుండే కాదు, తన క్లాస్మేట్ సుప్రియ అన్న, తమ సీనియర్ సుధీర్ నోటి నుండి కూడా చాలాసార్లు వింది. సుధీర్ గుర్తురాగానే స్వప్న చెంపల్లోకి వెచ్చటి ఆవిర్లు వచ్చాయి. సుప్రియ ఓరకంట తనను చూస్తూ అంటోంది, మా అన్నయ్యకి ఏం తంత్రం వేశావో కానీ నిన్ను చూసిన దగ్గర నుండి నీ నామస్మరణే. పీజీ చదువుతున్నావు, జాగ్రత్తగా చదువు అంటారు మా నాన్నగారు. సుధీర్ తమ కాలేజీలో చదివి ఫస్ట్ క్లాస్లో డిగ్రీ పాస్ అయి ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాడు. ప్రతి వారం వస్తాడు. అతడు బలవంతంగా తనకి చెల్లితో పాటు డ్రెస్ కొన్నాడు. అది వేసుకున్న నాడు అతడు కనపడడని అనుకుంది. అతడు కొన్నది అతడు ఎదురుగా వేసుకునేందుకు సిగ్గుపడింది. తన పుట్టినరోజు అతడికి ఎలా తెలిసిందో కానీ సడన్గా వచ్చి కళ్ళ ముందు నిలబడ్డాడు. ఈ డ్రెస్ నీకు అద్భుతంగా అమరింది. ఈ పింక్ కలర్లో ఎంత అందంగా ఉన్నావో, నా 2 కళ్ళు నిన్ను చూడటానికి చాలడం లేదు అన్నాడు. అతని కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం పోటీ పడుతున్నాయి. అతడి చూపులు తన శరీరం అంతా తడిమాయనిపిస్తోంది. అతడే కాదు, తనని చూసి ఆ రోజు ఎందరో కళ్ళు అప్పగించారో. సరైన బట్టలు వేసుకుంటే తన అందం ఎంత ఇనుమడిస్తుందో తనకి తెలియదా? సుధీర్తో తన పరిచయం పెరిగాక అప్పుడు పెళ్లి సంగతి అడుగుదామనుకుంది. ఈలోపు తండ్రి ఇలాగా అంటున్నాడేమిటి? తను ఆయన చెప్పిన పెళ్లి చేసుకోదుగాక చేసుకోదు. అలాగా నిర్ణయం చేసుకున్న స్వప్నకి నిద్ర పట్టింది. వసుంధరికి మాత్రం నిద్ర రావడం లేదు. పిల్లలకు పట్టెడన్నం పెట్టి చదువు డిగ్రీ వరకైనా చెప్పిస్తే వాళ్ళకి ఒక దారి ఏర్పడుతుందనుకుంది. ముందు ఆడవాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడగలగాలి. ఎంతో కొంత సంపాదన వారికి ఉండాలి. అప్పుడు వాళ్ళ జీవితాలు కొంత సాఫీగా వెళతాయి. వసుంధరకి తన బతుకు గుర్తొచ్చింది. చదువుకోవాలనే కోరిక పుష్కలంగా ఉన్న అన్నగారి బలవంతం వలన, వదిన హఠం వలన సాగలేదు. వాళ్ళ నిర్ణయం మేరకు ప్రసాద్తో పెళ్లి జరిగింది. తండ్రి లేడు, తల్లి మాత్రం కొడుకుని కాదని ఏం నిర్ణయం తీసుకోగలదు? ప్రసాద్ తాడేపల్లిగూడెంలో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. పెళ్లి చూపులలో తనను చూసి ఇష్టపడటం వలన పెళ్లి జరిగిపోయింది. తల్లి ఏడుస్తూ చెప్పింది, అమ్మా, ఇంతకంటే మంచి జీవితం నీకు ఇవ్వాలని ఉన్నా ఆసక్తురాలిని. నువ్వు వెళ్ళిన చోట శుభం జరగాలని, నీ జీవితం చీకు చింత లేకుండా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సాయంత్రం సుధీర్ బైక్ దగ్గర నిలబడ్డాడు. స్వప్న ఫ్రెండ్స్తో కలిసి వస్తోంది. అబ్బా స్వప్న, మాట అంటూ పిలిచాడు. ఫ్రెండ్స్ నవ్వుతూ ముందడుగు వేశారు. వెళ్ళు, నీ అందాన్ని కొలిచే పూజారి పిలుస్తున్నారు అంటూ గేలి చేశారు. స్వప్న అతిశయంగా చూస్తూ అటు నడిచింది. స్వప్న, నువ్వు నా బంగారు స్వప్నానివి అతడు పరవశంగా అన్నాడు. ఎదుట నిలబడిన అమ్మాయిని కళ అంటే ఎలా? స్వప్న కిలకిలా నవ్వుతూ అంది. ఇలా నవ్వుతున్న నిన్ను కొరుక్కొని తినేయాలనిపిస్తోంది అతడు ఆశగా అన్నాడు. అమ్మా, ఆశ అంటూ స్వప్న కవ్వించింది. దూరం నుండి వస్తున్న శిరీషను చూస్తూ, అదిగో నీ బాడీగార్డ్ వస్తోంది, మరి నేనెందుకు అన్నాడు. మా చెల్లిని అలాగన్నారంటే పోట్లాడుతుంది. స్వప్న చిలిపిగా అంది. అమ్మో, ఒకరితోనే చాలేను, ఇద్దరునా అంటూ చిన్నగా దగ్గి, రేపు మ్యాట్నీకి వెళ్దాం, వస్తావా అడిగాడు. కుదరదు అంటుంటే శిరీష వచ్చేసింది. అక్క అతడితో అంత చనువుగా ఉండడం తనకి నచ్చలేదు. వస్తుంటే స్వప్న అంది,
సిరి, సుధీర్కి నేనంటే ప్రాణం. నా కోసం వైజాగ్ నుండి ఇలా వచ్చి శ్రీకాకుళంలో తిరుగుతున్నాడు అంది. అతడి చనువు నాకు నచ్చలేదు అని నిర్మోహమాటంగా అంది శిరీష. అతడు ఎలా ఉన్నాడో ముందు చెప్పు, తర్వాత చనువు గురించి హెచ్చరిద్దు గాని స్వప్న తేలికగా అంది. అక్క, నాన్న నీకు సంబంధం చూశారు, అది గుర్తుపెట్టుకో. నాకు ఆటో డ్రైవర్ ఎలా నచ్చుతాడు? తిరిగి ప్రశ్నించింది. శిరీష చిరాగ్గా అంది. మరి మన నాన్నగారు ఆటో డ్రైవర్ కాదా? అతన్ని ఎందుకు చులకం చేసి మాట్లాడతావు అంది శిరీష. మా క్లాస్లో పిల్లలు అందుకే నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆయన చూస్తే ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని ఈ ఆటో పట్టుకుని బతుకుతున్నాడు. స్వప్న మాటలలో అసహనం తొంగి చూస్తోంది. ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు అందరూ మనుషులే. ఎవరి వీలును బట్టి వాళ్ళు వృత్తి ఎన్నుకుంటారు. అంత మాత్రం చేత తేలికగా చూస్తామా? శిరీష దెబ్బలాడింది. నాలాంటి అందమైన అమ్మాయి ఆటో అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అసలు ఆయన ఎలా తేగలిగారు అని గింజుకుంది స్వప్న. పెళ్లి సంబంధం విషయంలో తమ అభిప్రాయం చెబుతారని ప్రసాద్ వారం రోజులు చూశాడు. ఎవరూ ఆ విషయమే మాట్లాడలేదు. పైగా స్వప్న 2 రోజులకి ఒకసారి వాళ్ళిచ్చారు వీళ్ళిచ్చారంటూ స్ప్రేలు, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్ తెచ్చుకోవడం మొదలుపెట్టింది. క్లాస్మేట్స్ కూడా సుధీర్తో చనువుగా ఉన్నావు, మాతో ఎందుకు ఉండవు అంటూ వెంటబడుతున్నారు, బహుమతులు అందిస్తున్నారు. మనకి ఇదెక్కడి గోలే అని స్వప్న అంటే, ఫ్రెండ్ బాగుందిలేవే, ఇవన్నీ కొనుక్కునే అవస్థ తప్పింది అంది. నెమ్మదిగా స్వప్న కూడా ఈ పొగడ్తలకు లొంగిపోవడం మొదలుపెట్టింది. తన వెనకాల నలుగురు పడడం ఆ పిల్లకి గొప్పగా అనిపిస్తోంది. ఈ రకంగా కూతురు వస్తువులు చేరవేయడాన్ని వసుంధర ఇష్టపడడం లేదు. ఎందుకు వాళ్ళు మనకివ్వాలి అని దెబ్బలాడుతోంది. అయినా స్వప్న ఆవిడ మాటలను పెడిచెవిన పెడుతోంది. ఆ రోజు ఆదివారం. పిల్లలు ఇంట్లో ఉంటారని ప్రసాద్ ఆటో తీయలేదు. పైగా ముందు రోజే కుమార్ తన సంగతి గురించి ఇంట్లో వాళ్ళు ఏమన్నారని అడిగాడు. శిరీష ఆ రోజు సెలవు కదా అని బంగాళాదుంపలు, క్యారెట్, ఉల్లిపాయలు, బీట్రూట్ ఉన్నాయని పలావు చేయడం మొదలుపెట్టింది. ఏమాత్రం తీరిక దొరికినా ఇలాంటివి చేయడం సరదా. పైగా తల్లికి విశ్రాంతి దొరుకుతుందనుకుంటుంది. రాజుని ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇమ్మంది ఉల్లి చట్నీ చేయడానికి. అతడు ఆ పనే చేస్తున్నాడు. ప్రసాద్ భార్య, పెద్ద కూతురు ఖాళీగా ఉండడం చూసి వాళ్ళ దగ్గరే కుర్చీలో కూర్చున్నాడు. స్వప్న అంటూ పిలిచాడు. తండ్రి అంత తీరుబడిగా కూర్చున్నాక అప్పుడు స్వప్నకి తెలిసింది సంబంధం గురించి అడుగుతాడని. చెల్లికి సాయమైనా చేసేను కాననుకుంది. ప్రసాద్ మళ్ళీ పిలవడంతో స్వప్నకి దగ్గరికి రాక తప్పలేదు. భార్యను కూడా పిలిచాడు. కుమార్ విషయం గురించి ఏం ఆలోచించారు? పెళ్లి చూపులకి రమ్మనమని చెప్పనా అడిగాడు. నాన్నగారు, మొదట అందరం టిఫిన్ తిందాం, వేడిగా ఉంది, తర్వాత మాట్లాడుదురు గాని అంటూ ప్లేట్లలో సర్దసాగింది శిరీష. చిన్న కూతురు అభిమానంగా అందించిన ప్లేటు, కప్పు అందుకున్నాడు. పలావ్ గుమగుమలాడుతోంది. అతడు మారు మాట్లాడకుండా తింటున్నాడు. చాలా బాగా చేశావమ్మా అన్నాడు మనస్ఫూర్తిగా. శిరీష తండ్రి ప్లేట్లో మరి కొంచెం వడ్డించింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ తినేశారు. తువ్వాలుతో చేతులు తుడుచుకుంటూ ప్రసాద్ అన్నాడు. కుమార్ తల్లితో కలిసి నిన్ను చూడ్డానికి వస్తానన్నాడు, రమ్మందావా? మళ్ళీ తనే అన్నాడు. నా సంపాదన మీకు అన్నం పెట్టి బట్టలు ఇవ్వడానికి మాత్రం పనికి వస్తుంది. మీ కాలేజ్ చదువులు నాకు కష్టమవుతున్నాయి. అందువలన మీ పెళ్ళిళ్ళకి ఎలా తెములుతానో తెలియక సతమతమవుతున్నాను. ఎదురైన అదృష్టాన్ని మనం వదలవద్దు. స్వప్న రోషంగా తల ఎత్తింది. ఏమిటి నాన్నా, ఏదో పెద్ద కలెక్టర్ సంబంధం వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు? ఆటో డ్రైవర్ సంబంధం నాకు తేవడం ఏం బాగుండలేదు అంది. ప్రసాద్ తెల్లబోయాడు. తర్వాత కోపం వచ్చింది. తెలివి ఉండే మాట్లాడుతున్నావా? మనమేమిటి, మన స్థాయి ఏమిటి? పెద్ద ఆఫీసర్ రావడానికి నువ్వేమీ పెద్ద ఇంట్లో పుట్టలేదు. మీ నాన్న ఆటో డ్రైవర్ కనుక అలాంటి వాడిని తెచ్చాడు. ఏం పెంచావే ఆడపిల్లలను? చూడు ఎలా మాట్లాడుతుందో. వసుంధరను తిట్టాడు. దానికి ఎవడో ఒకడు ఉద్యోగస్తుడవ్వాలట. ఆటో నడిపే అతన్ని వద్దంటోంది. వసుంధర మెల్లిగా అంది. నేను పెద్ద జీతగాడిని, అదో పెద్ద అందగత్తె. అందుకు మనకు పెద్ద ఉద్యోగస్తుడు వస్తాడు. ఏమిటే, దానికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? కలలు వద్దని చెప్పు, మామూలుగా ఆలోచించమను అన్నాడు. నాకిప్పుడు పెళ్ళి వద్దు నాన్న. ఏమో, నా అదృష్టం ఎలా ఉందో, నా అందం చూస్తే ఎవరైనా వస్తారో స్వప్న నమ్మకంగా అంది. ప్రసాద్ నుదురు కొట్టుకున్నాడు. వస్తారు. పెళ్లి చేసుకునేందుకు కాదు వచ్చేది. నేను తండ్రిని, ఆ మాట అనకూడదు. చెప్పిన మాట విను. కుమార్ను పెళ్లి చూపులలో చూడు, తర్వాత నువ్వే అవునంటావు
ఆశగా అన్నాడు. స్వప్న ఒప్పుకోలేదు. వద్దని చెప్పడానికి పెళ్లి చూపులు కూడా ఎందుకు, మనకు వద్దని చెప్పండి అని పట్టుబట్టింది వసుంధర. ప్రసాద్ కూతుర్ని, భార్యను, తనను తిట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు. శిరీష వైపు నిస్సహాయంగా చూసింది వసుంధర. శిరీష అక్కతో అంది, నువ్వు బాగా చదువుకొని ఏ ఉద్యోగమైనా చేసి బతకాలంటే పర్వాలేదు, కానీ చదువు యందు పెద్దగా శ్రద్ధ చూపవు. అలాంటప్పుడు ఆయన మాట వినడంలో ఇబ్బంది ఏమిటి అంది. స్వప్న విసురుగా అంది, నాకు చెప్పే బదులు నువ్వు వెళ్ళి ఆ కుమార్ను చేసుకోవచ్చు కదా. శిరీషకి ఒళ్ళు మండింది. నాకు చదువు మీద ఆశ ఉంది, మంచి లక్ష్యం ఉంది. అది నెరవేరాక ఏ సామాన్యులు నన్ను చేసుకుంటానన్నా ఇష్టంగా చేసుకుంటాను. నీలాగా గాలి మెడల్ కట్టను అంది. వసుంధర ఎంత చెప్పినా కూడా వినలేదు. అక్క అపోహలో ఉంది. ఏ సుధీరో పెళ్లి చేసుకుంటాడని కలలు కంటోంది. వసుంధర కంగారుగా అడిగింది, సుధీర్ ఎవరే? ఉన్నాళ్లే, దీని ఫ్రెండ్ అన్నయ్య. అప్పుడు డ్రెస్ కొనిచ్చాడు కదా అతడు. శిరీష చిరాకుగా అంది. ఏయ్, నా విషయాలు నీకెందుకే? అవసరం లేని మాటలు చెప్పావంటే ఊరుకోను. కోపంగా చూసింది స్వప్న. వసుంధర గట్టిగా చెప్పింది, బుద్ధిగా వెళ్ళి చదువుకొని వస్తే చదువుకో, వెధవేషాలు వేస్తే ఊరుకోను. విషయం మీ నాన్నకు చెప్పవలసి వస్తుంది. స్వప్నకి చెల్లి మీద పీకల దాకా కోపం వచ్చింది. తన విషయం తల్లి దగ్గర ఎందుకు చెప్పాలి? రాత్రి వరకు ప్రసాద్ ఇల్లు చేరలేదు. బాగా తాగి వచ్చాడు. భార్యను చూడగానే అరిచాడు, నీకు నీ కూతుళ్లకు నా మాట అంటే విలువలేదు. నా పరువు తీసి పారేస్తున్నారు. ఛీ, ఇంటికి రావాలనిపించడం లేదు అన్నాడు కోపంగా. ఎలాంటి పని చేస్తున్నారండి? ఎదిగిన ఆడపిల్లలు ఉండగా మీరు ఇలాగ రావడం ఏమిటి? వసుంధర అంది. ఎదిగిన ఆడపిల్లలు చెప్పిన మాట వింటున్నారా? మిమ్మల్ని పెంచలేక చస్తున్నాను అంటూ వెళ్ళి పడుకున్నాడు. వసుంధరకి ఎంతో దిగులుగా ఉంది. తెచ్చింది ఒక సంబంధం, అది కాస్త పిల్ల నచ్చలేదంటే విసిగిపోవాలా? అయినా ప్రతి విషయం మనకి అనుకూలంగానే ఎందుకు ఉంటుంది? ఎలా ఉన్నా ముందుకు నడవాలి కదా అనుకుంది. ఆవిడ నిద్ర మానేసి వచ్చి గుమ్మం దగ్గర కూర్చుంది. పావుగంట గడిచేపటికి శిరీష వచ్చింది. ఏమిటమ్మా, వెళ్ళి నిద్రపో. నిద్ర మానేస్తే బెంగలు తీరిపోతాయా అడిగింది తల్లి పక్కనే కూర్చుని. నీకు తెలియదు సిరి, ఈయన తన అలవాట్లు మార్చుకోరు. మా పెళ్ళి అయినప్పుడు పోస్ట్ మాస్టర్గా చేసేవారు. మా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అని నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. ఊళ్ళో వాళ్ళకి వచ్చిన ఎంఓలు, ప్రజలు కట్టిన ఆర్డీలు వాడేసుకున్నారు. ఒకసారైతే దెబ్బలాడతాము. వెండి కంచాలు అమ్మి, బంగారం కొంత అమ్మి మా అమ్మగారు డబ్బు సర్దింది. ఉద్యోగం నిలబడింది. రెండోసారి అదే వరుస. అప్పు చేసి ఇచ్చాం. గట్టిగా వార్నింగ్ ఇచ్చారు పై అధికారులు. తినే అన్నంలో నీళ్లు పోయవద్దని బతిమాలి కాళ్ళ వేళ్ల పడి ఏడ్చాను. మీరు పుట్టారో, ఇల్లు గడవాలి కదా, బాధ్యతగా ఉండమని ఎంతో హితవు చెప్పాను. కొన్ని సంవత్సరాలు బుద్ధిగా ఉన్నారు. తర్వాత శరామామూలే. ఈసారి ఉద్యోగంలో నుండి తీసేశారు. వసుంధర గొంతు వణికింది. శిరీష తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుంది. వసుంధర కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. ఆకలి అంటూ వచ్చే మీరు, ఏ పనిలో ఇమడని ఆయన, బతుకంటే ప్రేమతో నేను. కాలం దుర్భరమైంది, బతుకు బరువైంది. వసుంధర రెండు చేతులలో మొహం దాచుకుంది. బతకలేని వాళ్ళకి జీవితం మీద ప్రేమ, తీపి ఏమిటి? మిమ్మల్ని చంపి చనిపోదామంటే నా మనసు వినదెందుకో అంది. అమ్మా, నాన్నగారు బాగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకో. నీకు మేమున్నాం, నిశ్చింతగా ఉండు అంటూ శిరీష తల్లిని బలవంతంగా లేవదీసింది. తల్లిని పక్క మీద పడుకోబెట్టి ప్రేమగా దుప్పటి కప్పింది. హాయిగా పడుకోమ్మా. మనసుకి నిశ్చింతనిచ్చేది నిద్ర ఒక్కటే, దానికి ఎందుకు దూరం అవడం అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళింది. శిరీష తన పక్క మీదకి వచ్చి పడుకుంది. కానీ తల్లికి చెప్పినట్లు వెంటనే నిద్రపోలేకపోయింది. తండ్రి చేసిన చిన్న చిన్న ఉద్యోగాలు వింది. కొన్ని తనకే తెలుసును. కిరాణా కొట్లో కొన్నేళ్లు పనిచేశాడు. స్థిరత్వం లేనప్పుడు దేనిలో మాత్రం ఇమడగలడు? అతడి అన్నగారు కూడా అసహించుకున్నాడు. తన ఇంటికి రావద్దన్నారు. శిరీషకి అవన్నీ గుర్తుకొచ్చాయి. ఎలాగో బ్యాంక్ లోన్ తీసుకుని ఆటో కొన్నాడు. అదే జీవనాధారం అయింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ ఇల్లు, ఆ ఆటోతో కాస్త సాఫీగా కుటుంబం నడుపుతాడనుకుంటే ఈ డ్రింకింగ్ అలవాటు ఒకటి. ఏం మగవాళ్ళు తమ బలహీనతలను ఇంటి పరిస్థితులకు అన్వయించుకుంటారో. శిరీష మరొక పక్కకి తిరిగి పడుకుంది. నిద్రకి కళ్ళు మూసుకొని ప్రయత్నం చేసింది. కాసేపటికి ఆమె నిద్రలోకి జారింది. స్వప్న తల్లి, చెల్లి తన గురించి ఏమన్నా మాట్లాడుకుంటారా అని నిద్ర నటిస్తూ చూసింది.
వాళ్ళు వాళ్ళ బాధలో ఉండడం చూసి హమ్మయ్యా అనుకుంది. తను వీళ్ళ మాటలకు లొంగకూడదు, ఎలాగైనా ధైర్యం చేయాలి, సుధీర్ చెప్పినట్లు వినాలి. తాను దూరంగా ఉంటే మరొకళ్ళు అతన్ని తన్నుకొని పోతారనుకుంది. సుధీర్ను తలుచుకుంటూ పడుకుంది. పిల్లలు బయట ప్రపంచం ఏర్పరచుకున్నాక క్రమంగా ఇంటికి దూరమవుతారు. బయటి ప్రపంచం ఆకర్షణ అటువంటిది. రాజు ఫ్రెండ్స్ మ్యాట్నీ సినిమాకి వచ్చారు. పైనున్న మొదటి వరుసలో కూర్చున్నారు. పిక్చర్ ప్రారంభం అవబోతుంటే ఒక జంట యువతీ యువకులు, వారిలో మరొక 2 అబ్బాయిలు, అమ్మాయిలిద్దరినే తీసుకుని వచ్చారు. ముగ్గురిలో మొదటి అబ్బాయి బాగా హుషారుగా లీడర్గా కనిపిస్తున్నాడు. అరగంట సినిమా నడిచిందో లేదో రాజు ఫ్రెండ్ చంద్రం అన్నాడు, చూడండిరా, మన ముందు వరుసలో మనకి కాస్త ఎదురుగా కూర్చున్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత ఫార్వర్డ్గా ఉన్నారో మీకే తెలుస్తుంది. వాళ్ళ రొమాన్స్ ముందు మనం చూస్తున్న సినిమా బలాదూర్. అందరూ అతడి మాటలకు అటు చూశారు. అక్కడ కూర్చున్న అబ్బాయి పూర్తిగా మొహాన్ని తనకు దగ్గరకు తీసుకొని భుజం మీద అద్దుకున్నాడు. అతడి చెయ్యి ఆ అమ్మాయి పెదవులను మృదువుగా రాస్తోంది. ఆ అమ్మాయి కవ్వింపుగా ఏదో అంటోంది. ఆమె చెయ్యి అతడి చేతిని పట్టుకుంది. అతడు మెరుపులాగా వంగి ఆమె పెదవులను చుంబించాడు. తర్వాత ఏమీ తెలియనట్లు వెనక్కు వచ్చి చూస్తున్నాడు సినిమా. కాసేపయ్యాక ఆమె భుజం మీద నుండి తన చెయ్యి వేసి ఆమె తన చేతి మీద రిలాక్స్ అయ్యేలాగా చేశాడు. మధ్యలో ఏవో గుసగుసలు. రాజు నవ్వుతూ, ఎవరో కొత్త దంపతులై ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ల వలన ప్రైవసీ దొరకక ఇలాగొచ్చారేమో, వదిలేయన్రా అన్నాడు. చంద్రం పక్కన కూర్చున్న గిరి సరదాగా అన్నాడు, వాళ్ళ ఆత్రం చూస్తుంటే దంపతులు అనిపించడం లేదురా, లవర్స్ అయి ఉంటారనిపిస్తోంది. ఎందుకు మనము ఉన్నాం, ఇలాంటి మెరికలాంటి అమ్మాయి ఒకరైనా దొరికితే బావుండుండ్రా అన్నారు వాళ్ళు. ఇంటర్వెల్కి ముందే వాళ్ళు బయటికి వెళ్ళడం వలన వీళ్ళు చూడలేకపోయారు. మళ్ళీ పిక్చర్ మొదలవడం వలన దాని ధ్యాసలో రాజు 10 నిమిషాల తర్వాత వచ్చి కూర్చున్న వాళ్ళను చూడలేదు. ఫ్రెండ్స్ మాత్రం సినిమా కంటే వాళ్ళ చేష్టలకే ప్రాముఖ్యతనిచ్చారు. రాజు మనసులో విసుక్కున్నాడు. ఏమమ్మాయిలో పబ్లిక్ ఉన్నారనైనా తగ్గవచ్చును కదా, వీళ్ళిలాగా విచ్చలవిడిగా తిరగడం వలననే అబ్బాయిలు శృతి మించుతున్నారు అనుకున్నాడు. సినిమా అవడం, అందరూ లేచి బయటకు వస్తుంటే రాజు వాళ్ల వైపు యథాలాపంగా చూశాడు. అప్పటికే చంద్రం, ఒరేయ్, ఆ అమ్మాయి మీ చెల్లెలు స్వప్న కాదు అనడం రాజు మొహం ఎర్రబడడం జరిగింది. అతడు రాయిలాగా నిలబడిపోయాడు. స్వప్న వాళ్లతో పాటు నడుస్తూ పైవర్స్లోని వాళ్ళను నిశితంగా చూస్తోంది. అంతలో అన్నం చూసి తెల్లబోయింది. సుధీర్ సరదాగా ఆమె చేతిని పట్టుకొని లాగుతూ, ఏమిటి, ఫస్ట్ షోకి కూడా ఉండిపోదామా అన్నాడు చిలిపిగా కన్ను గిట్టుతూ. స్వప్న త్వరగా అడుగులు వేసి వెళ్ళిపోయింది. రాజు చెల్లెలవడం వలన ఫ్రెండ్స్ మరి మాట్లాడలేదు. పైగా రాజు సీరియస్గా ఉండడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అందరూ విడిపోయే ముందు చంద్రం అర్థింపుగా అన్నట్లు చెప్పాడు, రాజు, బయట వాళ్ళు అనుకొని ఏదో మాట్లాడాం, సారీరా, మీ సిస్టర్ అనుకోలేదు, వాటిని పట్టించుకోకు. రాజు సరేనన్నట్లు తలూపాడు. అతడికి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, స్వప్నను పాతేద్దామా అని అనిపిస్తోంది. వాడి చనువు చూస్తే దీనితో చాలా రోజులై రొమాన్స్ సాగిస్తున్నట్లున్నాడు. పైగా ఫ్రెండ్స్ను కూడా తెచ్చాడు. ఆడపిల్లలు ఎలాగ వాళ్లతో వచ్చారో. ఏం, తన చెల్లెలు మాత్రం రాలేదు? రాజుకి చాలా కోపం అనిపించింది. స్వప్నను స్కూటర్ మీద తీసుకుని వస్తున్న సుధీర్కి స్వప్న మౌనం రుచించలేదు. ఏమిటి మౌనాన్ని భోజనం చేస్తున్నావు అంటూ అడిగాడు. మనల్ని మా అన్నయ్య హాల్లో చూశాడు, నెమ్మదిగా చెప్పింది. అరే, చూస్తే ఏమైంది, నువ్వు ఇంత పిరికిదాని అనుకోలేదు. మా సుప్రియ నీ గురించి గొప్పగా చెబితే నిజం అనుకున్నాను ఎగతాళిగా అన్నాడు. నేను పిరికిదాన్ని కాదు, స్వప్న పౌరుషంగా అంది. అయినా స్వప్న, మనం పెద్దవాళ్ళమయ్యాక ఎవరి ఆంక్షలు అధికారాలు మన మీద ఉండకూడదు కవ్విస్తూ అన్నాడు. మనకి తిండి పెట్టి అవసరాలు ఇంట్లో వాళ్లే కదా చూస్తారు, స్వప్న సాలోచనగా అంది. ప్రతి తండ్రి లోకంలో బిడ్డలను పెంచడం లేదా? అయినా కొంత వయసు వచ్చాక మన ఖర్చులకి డబ్బు మనమే సంపాదించుకోవాలి. అయినా లోకం నీ బట్టలు దర్జా చూస్తుంది కానీ ఎలా సంపాదించావని చూడదు. మన చేతిలో డబ్బు ఉందనుకో, ఫ్రెండ్స్ మన చుట్టూ చేరతారో అంటూ ఆమెకు నూరిపోశాడు. అతడి మాటలు స్వప్నలో కొత్త లోకం ద్వారాలు తెరిచాయి. అతడు దింపి వెళ్ళాక 2 నిమిషాలు అక్కడ నిలబడి పరిసరాలు చూసి తర్వాత ఇంటివైపు నడిచింది. శిరీష తల్లి జాకెట్టుకి తెగిపోయిన కాజాలు కుడుతోంది. అక్కవైపు ఒకసారి చూసి నవ్వి మళ్ళీ తన పనిలో మునిగింది.
స్వప్న కాళ్ళు కడుక్కొని ఇటు తిరిగిందో లేదో జడ అల్లుకోకుండా స్టైల్గా క్లిప్ పెట్టుకున్న జుట్టు పట్టుకొని రాజు ఇంట్లోకి లాక్కెళ్ళాడు. అమ్మా అమ్మా అంటూ స్వప్న అరిచింది. రాజు స్వప్నను గదిలోకి లాగి దవడ మీద లాగి కొట్టాడు. జుట్టు పట్టుకొని లాగి వీపు మీద కొట్టాడు. ఏమే, నీకు మగవాళ్లతో షికార్లు కావాలా? ఇంటి దగ్గర కాలేజీకి అంటూ వెళ్ళి సినిమా హాల్లో దూరుతావా? వాడెవడే అంటూ చెంపలు వాయించాడు. వసుంధర, శిరీష పరుగున వచ్చారు. అతడి చేతిలో నుండి ఆమెను విడిపించారు. ఏమిట్రా, ఏమైంది? ఎందుకు కొడుతున్నావు? అయోమయంగా వసుంధర అడిగింది. ఎవడో వెధవతో కలిసి సినిమాకొచ్చింది. వాడితో ప్రేమ కలాపాలు వెలగబెట్టింది. దరిద్రపుదానా, నా ఫ్రెండ్స్ ఎన్ని మాటలన్నారో తెలుసా? రాజు రొప్పుతూ చెప్పాడు. అంతేకాదు, తల్లి వెనుక నిలబడ్డ పిల్లను వెళ్ళి మరో 2 తన్నాడు. శిరీష ఆమె వైపు అసహ్యంగా చూసింది. తల్లి పెద్ద కూతుర్ని ముందుకు లాగి, ఏమే, అన్న చెప్పింది నిజమేనా? ఎవరితోనో కలిసి సినిమాకి వెళ్ళావా అంటూ అడిగింది. స్వప్న రాజు వైపు చురచురా చూస్తూ, వెళ్ళాను. అయితే నన్ను కొట్టడానికి వాడెవడు అంటూ అరిచింది. ఇటు నుండి వసుంధర, అటు నుండి రాజు ఒకేసారి 2 తగిలించారు. వాడు ఫ్రెండ్స్తో సినిమాకొచ్చాడు, నేను వెళ్ళాను. అయితే కొడతాడా? తలెగిరేసి అడిగింది. రాజు రౌద్రంగా అన్నాడు. కొట్టడం కాదు, నరికి పోగులు పెడతాను. అమ్మా, దీన్ని కాలేజీ మాన్పించు. ఇంట్లో పని పాట చేసుకోమని చెప్పు. స్వప్న రెచ్చిపోయింది. నన్ను ఆపడానికి నువ్వెవడ్రా? నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను అంది. వసుంధర మరో 4 వడ్డించింది. అన్నను పట్టుకొని అలాగ మాట్లాడతావా? అడ్డు ఆపు లేకుండా తిరుగుతానంటావా? దరిద్రురాలా, నా కడుపును చెడగొట్టావు కదే. వెధవ తిరుగుళ్ళు తిరిగావా, కాల్చి వాతలు పెడతాను, జాగ్రత్త అంటూ తిట్టిపోసింది. రాజు ఈసారి పెడసరంగా అన్నాడు. ఎందుకొచ్చిన పీడమ్మా ఇది? కుమార్కిచ్చి పెళ్లి చేసి పొమ్మందాం. అలాగే, ఆ పెళ్లి నువ్వు చేసుకో, నేను సుధీర్ను చేసుకుంటాను. స్వప్న ఆవేశంగా అంది. శిరీషకి అక్కను చూస్తే జాలి వేసింది. గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి అందించింది. అక్క, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు వచ్చి పెద్దవాళ్లతో మాట్లాడతారు. అంతేకాని సినిమాలు షికార్లు తిరిగి బజారున పెట్టరు. శిరీష నెమ్మదిగా చెప్పింది. బావుంది, మేమొకరినొకరం అర్థం చేసుకోవాలంటే తిరగవలసిందే కదా. అతడు రమ్మన్నాడు, వెళ్ళాను పెంకిగా అంది. రాజు ఎగతాళిగా అన్నాడు. అతడు ముద్దిమ్మన్నాడు, ఇచ్చాను, అంతే కదా. స్వప్న ఇక మాట్లాడలేదు. వసుంధర తమ పరిస్థితులు చెప్పి కూతుర్ని జాగ్రత్తగా మసులుకోవాలని హితవు పలికింది. శిరీష కూడా అక్కని పద్ధతిగా ఉండమని బతిమాలింది. ప్రసాద్ ఇంటికి వచ్చేసరికి ఎక్కడి వాళ్ళు అక్కడ నీరసంగా కూర్చున్నారు. ఎవడో ఇంట్లో చచ్చినట్లు అలాగున్నారేం, ఏమైంది? నిలదీశాడు. తల్లి తండ్రికి చెప్తుందని రాజు, శిరీష అనుకున్నారు. వసుంధర భయపడింది చెప్పడానికి. చదువు మాన్పిస్తాడో, బిడ్డకి తనే నచ్చజెపుతామనుకుంది. ఎవరో ఒకరు ఇచ్చారంటూ ఏదో ఒకటి ఇంటికి తెస్తోంది. మనమేమైనా ముష్టివాళ్ళమా పుచ్చుకుందుకు అని దెబ్బలాడుతున్నాను, వసుంధర పేలవంగా చెప్పింది. శిరీష ఆశ్చర్యంగా వింది. తండ్రికి విషయం చెప్పడానికి ఎందుకు తల్లి సంకోచిస్తుంది? ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడవలసిన బాధ్యత తండ్రికి ఉంది కదా అనుకుంది. ఎవరేదిస్తే అవి తీసుకోవడానికి అది ఎలా ఒప్పుకుంది? దాని తండ్రి చచ్చాడనుకుందా? నా మాట వినదు. పోనీ ఎవరింట్లోనైనా పని చేసుకొని 4 రూపాయలు సంపాదించవను, నాకు సహాయపడినట్లవుతుంది అన్నాడు. తల్లి విషయం పక్కదారి పట్టిస్తే తండ్రి తను కుటుంబ బాధ్యత పడలేనంటున్నాడు. ఎవరూ సరిగ్గా ఎందుకు ఆలోచించరు అనుకుంది శిరీష. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.